హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? తమ్లైన్లో చూసారు కదా, ఫార్మ్స్ అయిపోయిన తర్వాత ఎంఫామ్ ఆర్ బీఫామ్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో అనేది. ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. కామెంట్ చేశారు మన సబ్స్క్రైబరే, అక్క ఫార్మ్స్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో చేసి పెట్టండి అక్క అని చెప్పేసి చేశారు. సో మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి చేస్తున్నాను. ఈ వీడియో అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు, కానీ ఒక్కరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను. దానికోసమే నేను ఏమైనా మిస్ అయిపోయానని చెప్పేసి నోట్స్లో కూడా రాసుకున్నాను, ఏమైనా మిస్ అయిపోతాను పాయింట్స్ అని. నాకు అంతగా తెలీదు కొన్ని, నేను ఆల్రెడీ ఫార్మా ఇండస్ట్రీలో చేశాను, అది మీకు కూడా తెలిసి నేను వీడియోస్లో చెప్తా ఉంటాను కదా. ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తాను. అసలు ఫార్మ్స్ అయిపోయిన తర్వాత ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే మనకి కామన్గా తెలిసినవి. ఒకటి ఫార్మసిస్ట్గా చేయొచ్చు, ఇంకోటి ఇండస్ట్రీస్లో చేయొచ్చు, ఇంకోటి వచ్చేసి కోడింగ్ వైపు వెళ్తున్నారు. అలా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మెయిన్గా మనం ఈ మూడు వైపు చూస్ చేసుకుంటారు, ఎందుకంటే మనకి ఎక్కువ దీని గురించి గైడెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఎవరిని అడిగినా కానీ వీటి గురించే చెప్తా ఉంటారు, అంతగా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇండస్ట్రీలో చేశాను కాబట్టి నేను దాని గురించి కొంచెం ఎక్కువ డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఎంఫార్మసీ ఆర్ బీఫార్మసీ అయిపోయిన తర్వాత మనం ఏ ఇండస్ట్రీలోనే చేయొచ్చు కదా. అవును, కానీ నా సజెషన్ ఏంటంటే బీఫామ్ తర్వాత జాయిన్ అవ్వడం కన్నా ఎంఫామ్ తర్వాత ఇండస్ట్రీలో జాయిన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు జాయిన్ అవుతారు, ఓకే, బీఫామ్ తర్వాత శాలరీ కూడా బాగానే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ 18 ఇస్తారు. అది ఎంఫామ్కి అయితే ఎక్కువ శాలరీ ఉంటుంది, ప్లస్ గ్రోత్ కూడా ఉంటుంది, ఇంక్రిమెంట్స్ కూడా ఎంఫామ్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైనా పొజిషన్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీ స్టడీ చూస్తారు. ఎంఫామ్ ఉందనుకో మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తారు, ఎందుకంటే ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఎంఫామే కదా ఎక్కువ క్వాలిఫికేషన్ దాంట్లో ఉంటుంది. సో పొజిషన్ చేంజ్ అవ్వాలన్నా ఎంఫార్మసీ ఉండాలి మెయిన్. అలా మీరు ఇప్పుడు ఇంక్రిమెంట్స్ కొంచెం శాలరీ గ్రోత్ తొందరగా ఫాస్ట్గా ఉండాలన్నా కానీ ఎంఫామ్ చేసి జాయిన్ అవుతే బాగుంటుందని నా సజెషను. నేను బీఫామ్లోనే జాయిన్ అయిపోయాను, సో ఎంఫామ్ చేసి జాయిన్ అయితే బాగుంది అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఫార్మసీ గురించి మాట్లాడదాం. ఫార్మసీ ఉందనుకో, ఫార్మసిస్ట్ విషయానికి వస్తే ఫార్మసిస్ట్గా ఎవరు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎంఫామ్ చేసినాకైనా బీఫామ్ చేసినాకైనా. ఎందుకంటే ఫార్మసిస్ట్గా అంటే శాలరీ తక్కువ పే చేస్తున్నారు, మనకి గ్రోత్ ఉండట్లేదు. సో ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దానికి వెళ్ళడానికి. సో నా సజెషన్ ఏంటంటే ఫార్మసిస్ట్ జాబ్ చేయండి. ఎవరైతే ఫ్యూచర్లో బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నారో, ఈ ఫార్మసీ పెట్టుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఒక 2 years అయినా చేసి దాంట్లోంచి మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎంఫామ్ కానీ బీఫామ్ కానీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు మధ్యలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే, మీరు పార్ట్ టైంగా ఫార్మసీలో చేయండి, నేర్చుకోండి, చాలా యూజ్ అవుతుంది మీకు ఎప్పటికైనా కానీ. ఇప్పుడు బీఫామ్ అయిపోయిన తర్వాత మనకు ఒక డ్రగ్స్ గురించి ఎవరైనా అడిగారు అనుకుంటే, మెడిసిన్స్ గురించి అడిగారు, మనకి తెలియదని చెప్పేస్తాం. ఎందుకంటే మనం అంతా డీప్గా నేర్చుకోము, ఆ బ్రాండ్ గురించి వాటి గురించి నేర్చుకోము. సో మనకు అంత ఐడియా ఉండదు. సో ఫార్మసిస్ట్గా ఇప్పుడు అపోలో ఫార్మసీ చూసారనుకుంటే నౌకరీకాంలో కానీ అప్నా యాప్లో కానీ మీరు పెట్టి చూడండి, విత్ ఇన్ 1 day కాల్ చేస్తున్నారు వాళ్ళు, మా దగ్గర జాబ్ ఉంది రండి రండి అనేసి. వాళ్ళు 18 ఇస్తున్నారు అపోలోలో. ఫార్మసిస్ట్గా కూడా బాగానే ఉంటుంది చేసుకుంటే. ఇంకోటి వచ్చేసి మెడికల్ కోడింగ్. ఇప్పుడు మెడికల్ కోడింగ్ కానీ శాస్ కానీ నాకు దాని గురించి తెలియదు, కానీ నా ఫ్రెండ్స్ని నేను అడిగాను ఈ వీడియో చేసే ముందు. వాళ్ళు అన్నది ఏంటంటే గ్రోత్ బాగుంది, వర్క్ కూడా బాగానే ఉంటుంది, నేర్చుకుంటే బాగానే ఉంది, కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. మెడికల్ కోడింగ్ కానీ శాస్ కానీ కొంచెం స్ట్రెస్ ఉంది అంటున్నారు, కానీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మంచిగా వీక్లీ 2 days హాలిడేస్ ఉంటాయి, ఇంకా చాలా బాగుంటుంది అటు కూడా. ఇది బీఫామ్ వరకు ఉంటే సరిపోద్ది, ఎంఫామ్ చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇంకోటి సజెషన్ ఏంటంటే నాది, బీఫామ్ తర్వాత ఎంఫామ్ కూడా చేయండి, జాబ్ చేసుకుంటే కూడా చేయండి, అది కూడా కంప్లీట్ చేస్తే బెటర్ ఎప్పటికైనా కానీ. అలాగే ఇంకా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కూడా మనకు ఉంటాయి బీఫామ్ వాళ్ళకి. ఫార్మసిస్ట్ కానీ రైల్వే ఫార్మసిస్ట్గా అంతకుముందు జాబ్స్ పడ్డాయి కదా, అలా చాలానే ఉంటాయి. కొంచెం గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతూ మనం కూడా అటెంప్ట్ చేయాలి అలాంటి వాటికి. ఇలాంటి కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే నాకు తెలిసి నేను చెప్పాను. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.